నిన్న లోక్‌సభలో ఆ 3 బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, లోక్‌సభలో ఉన్న మంత్రులు ఎంత అల్లాడిపోయారండి. అసలు పొలిటీషియన్ అంటేనే మంచోడు. ఇప్పుడే చెప్తున్నా. ఈ జన్మకు వాళ్ళే మన పొలిటీషియన్స్. ఈ జన్మకు వాళ్ళే మన పాలకులు. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ డైరెక్ట్‌గా వీడియోలోకెళ్ళిపోతే గనక, ఈ వీడియో ఆల్రెడీ మీ దాకా వచ్చుంటది. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటది. కానీ కొంచెం అర్థమయ్యేలాగా క్లియర్‌గా చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. లోక్‌సభలో మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు 3 బిల్లులైతే ప్రవేశపెట్టారు. కాన్స్టిట్యూషన్ 130 అమెండ్మెంట్ బిల్ 2025, గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ అమెండ్మెంట్ బిల్ 2025, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ 2025. अधिनियम 1963 का संशोधन करने वाला विधेयक और 2019 का ఈ బిల్లుల యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ప్రధానమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, యూనియన్ టెరిటరీ సీఎం కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం కావచ్చు. వీళ్ళు ఎవరికైనా సరే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు పైగా ఎక్కువ శిక్ష వీళ్ళకి ఆపాదిస్తే కనుక, వీళ్ళు కానీ జైల్లో 30 రోజులు కానీ ఎక్కువ రోజులు ఉంటే కనుక వీళ్ళ పదవి అంతే, పెద్దేం లేదు. దీనికి అల్లాడిపోయారు మొత్తం లోక్‌సభలో ఉన్న మినిస్టర్‌లందరూ కూడా అల్లాడిపోయారు. వాళ్ళ పదవి మళ్ళా వాళ్ళకెప్పుడొస్తది? వాళ్ళు ఏ నేరం చేయలేదు, వాళ్ళు నిర్దోషి అని ఎప్పుడైతే నిరూపించుకుంటారో, వాళ్ళకి ఆటోమేటిక్‌గా రాజ్యాంగంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారంగా ఆటోమేటిక్‌గా వాళ్ళ పదవి వాళ్ళకి తిరిగొస్తది. అంతే. లోక్‌సభలో ఈ చర్చ జరుగుతుండగా మన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గారు ఒక ఇంట్రెస్టింగ్ చర్చ తీసుకొని రావడానికి ప్రయత్నం అయితే చేశారు. to bring morality in politics. Can I ask a question to the Honorable Home Minister? When he was the Home Minister of Gujarat, he had been arrested, sir. Whether he took the morality of that point of time, ఆయన ఏం అడిగారంటే, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని, మీరు గుజరాత్ హోమ్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఒక ఎన్‌కౌంటర్ కేసులో మీరు జైలుకైతే వెళ్లారు. మరి ఆ సమయంలో మీ పదవి పోయిందా? మరి ఇది ఎక్కడ న్యాయం? అది పాయింటే కదండీ ఆయన తీసుకొచ్చిన పాయింటు. దానికి ఆ విషయానికి అమిత్ షా గారు చాలా ఘాటుగా అయితే ఇచ్చారు సమాధానం. माननीय अध्यक्ष जी, मैं रिकॉर्ड क्लियर करना चाहता हूं। मुझ पर झूठे आरोप लगाए तब अरेस्ट होने के पहले मैंने नैतिकता के मूल्यों का हवाला देकर इस्तीफा भी दिया और जब तक मैं कोर्ट से निर्देश नहीं हुआ कोई संविधान पद मैंने स्वीकार नहीं किया। ఆయన ఏమన్నారంటే, అవును నేను జైలుకెళ్ళిన విషయం కరెక్టే. కానీ జైలుకెళ్ళే ముందు నేను పదవిని వదిలేసా. కాంగ్రెస్ నాయకుల్లాగా జైలుకి వెళ్ళినా కూడా పదవుల్లో అయితే కంటిన్యూ అవ్వలేదు. ఫైనల్‌గా ఆయన కన్క్లూజన్ ఏంటంటే అమిత్ షా గారిది, జైల్లో ఉండగా 30 రోజులు పైగా జైల్లో ఉండగా పదవిలో ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో వాళ్ళు జైల్లో ఉండి పాలించడం అనేది కరెక్ట్ కాదు. ఆయన చెప్పిన విషయం అయితే ఇది. ఇప్పుడు ఆ 3 బిల్లుల యొక్క స్టేటస్ ఏంటంటే అది జేపీసీకి ట్రాన్స్‌ఫర్ అయితే అయింది. సో గాయ్స్, నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్ కూడా పెట్టండి. రాబోయే రోజుల్లో ఎటువంటి వీడియోస్ పెడితే బాగుంటది అనేసి నాకు సజెషన్ ఇస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటది. నాకు ఇంకా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది.